హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఒక మంచి లవ్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ హృదయాన్ని తాకే కథలో నిజమైన ప్రేమను ఇచ్చిన అబ్బాయి తన ప్రేయసి మరో వ్యక్తితో కలిసి వెళ్తూ చూసిన ఆ క్షణం అతని మనసు పూర్తిగా పగలగొట్టినట్టు అయిందనమాట. అతని మౌనం, బాధ, ఆశలన్నీ మిగిలిపోయాయి అన్నమాట. అయినా తనకి ఎదుర్కోవడానికి అతను ఎలా ముందుకు వెళ్ళాడో అనేది తెలుసుకోండి ఈ కథలో. ఒక అబ్బాయి కథ. ఆ అబ్బాయి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక వానలా తడిలో తన ప్రపంచం మొత్తం కోల్పోయిన ఒక అబ్బాయి అజయ్ తన పేరు. తన కళ్ళల్లో ఆకాశం నీలం కాదు, నల్లగా మారిపోయింది. ఒకటే ప్రశ్న, ఆమె ఎందుకు వెళ్ళిపోయింది? ఇలా ఈ కథ యొక్క మొదల కథ. అబ్బాయి ఆలోచిస్తూ కూర్చున్నాడు అన్నమాట సముద్రం దగ్గర. అసలు అమ్మాయి ఇలా ఎందుకు చేసింది అని దాని గురించి ఇక ముందు మనం తెలుసుకుందాం. అమ్మాయి పేరు వచ్చేసి నిహారిక. ఆమె నవ్వు చూసిన ప్రేమలో పడిపోయిన రోజు అజయ్ జీవితంలో సంతోషం మొదలైందనమాట. ఆమె ఎదురు చూసి బస్ స్టాండ్కు అన్ని తరబడి ఎదురు చూసేవాడనమాట. అన్ని బస్ స్టాండ్లలో అన్ని చోట్ల ఆమె కోసం ఒక్కరోజు చూశాడు కదా. చూసిన వెంటనే ఆ అమ్మాయి మీద చాలా ప్రేమ వచ్చేస్తుంది. సో ఆ తర్వాత నుంచి అజయ్ ఏం చేస్తాడంటే ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు అనమాట. బస్ స్టాండ్లో అన్ని చోట్ల ఆమె కోసం తరబడి చూసేవాడు అనమాట, ఎదురు చూసేవాడు. అలా ఎవ్వరికి చెప్పుకోలేదు, కానీ ఆమె ప్రేమ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉండేవాడు అజయ్. ఇలా ఎంతో సిన్సియర్గా లవ్ చేస్తూ ఉండే అజయ్కి ఆ అమ్మాయి ఎలా మోసం చేసింది అనే దాని గురించి మనం ఇక ముందు తెలుసుకుందాం. ఇలా ఉండగా అజయ్ ఒకరోజు ఆమెకైతే ప్రపోజ్ చేసేస్తాడనమాట. అప్పుడు ఆమె ఓకే యాక్సెప్ట్ చేస్తుంది. అది ఒక నటన, కాకపోతే బయటపడదనమాట. తనని యాక్సెప్ట్ చేసినట్టు చేసి సైలెంట్గా తనతో మాట్లాడుతుండేది. పగలు ఫోన్లో మాట్లాడటం, రాత్రి స్వప్నాల్లో కలవటం, ఆమె కోసం చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వడం అది ప్రేమ అనుకున్నాడు. కానీ ఆమెకు అది కేవలం టైంపాస్. చెప్పాను కదా, ఆమెకి అదొక టైంపాస్ అనమాట. ఇలా జరుగుతూ కాలం ముందుకెళ్తూ ఉంది. రోజు తనతో మాట్లాడడం, స్వప్నాలలో తేలడం, రాత్రిపూట్ల ఇలా తలుచుకుంటూ బ్రతికేవాడు అనమాట. ఇలా కొద్ది రోజులు తెలిసిన తర్వాత అసలు రమ్య ఎలా బయటపడింది. రమ్య తన పేరేది నిహారి యొక్క నిజ స్వరూపం ఒకరోజు బయటపడుతుంది. అది రాను వచ్చింది. ఎందుకంటే మనం ఏ తప్పు చేసినా, అబద్ధం చెప్పినా చాలా రోజులు ఆగదన్నమాట, ఎప్పటికైనా బయటపడుతుంది. అలాగే ఈ అమ్మాయి తనతో టైంపాస్ చేస్తూ తన దగ్గర తీసుకుంటున్న గిఫ్ట్స్ ఇవన్నీ ఏదో ఒక రోజైతే బయటపడతాయి కదా. సో అలాంటి రోజు కూడా దగ్గరగానే వచ్చేసిందనమాట. అది ఎలా అంటే అజయ్ తన ఫ్రెండ్స్తో వెళ్ళి బయట తిరుగుతూ ఉండేవాడు. ఇలా తిరుగుతూ ఉంటాడు. అసలు ఫ్రెండ్స్తో అందరూ ఎలాగైనా బయటకే కదా వెళ్తారు. ఇలా బయట వెళ్ళి తిరిగే టైంలో ఎక్కడైనా ఇంకా క్యాజువల్గా అందరూ ఒకసాట సిట్టింగ్ చేయడము, లేదంటే కూర్చొని సమోసాలు తాగడం ఇలా చేస్తూ ఉంటారు కదా. అలాంటి టైంలో ఫ్రెండ్స్ కూడా తెలుసు అనమాట అజయ్ యొక్క లవ్ స్టోరీ, నిహారికల లవ్ స్టోరీ. ఇలా తెలిసిన తరుణంలో ఒకరోజు అతని కళ్ళ ముందే, అది ఒకరోజు అజయ్ తన ఫ్రెండ్స్తో ఒక దగ్గర కూర్చొని ఉంటాడనమాట. అప్పుడు ఒకరోజు అతని కళ్ళ ముందే ఆమె మరో అబ్బాయితో చేతులు పట్టుకొని నవ్వుతూ నడుస్తూ వెళ్తుంటుందన్నమాట. అది చూసిన అజయ్కి అక్కడికి ఉండే తలకిందులైపోతుంది. ప్రేమ అంటే నమ్మకమా లేక ఓ ఆటగా మారిందా అని తను ఏదో ఆలోచనలో పడిపోతాడు. అరే, నేను ఎంత సిన్సియర్గా ప్రేమించాను, ఆమెకి నా ప్రేమ సరిపోలేదా, మరి ఇదేంటి అని తను ఎంతో ఫీల్ అవుతూ ఉంటాడనమాట. సముద్రం ఒడ్డున ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్న అజయ్ నిజమైన ప్రేమ కంటతడి పడుతుంది కానీ గెలవదు అన్నాడు. చివరగా తన దుఃఖాన్ని ఒక కవితగా మార్చేసుకున్నాడు అజయ్.
చూడండి, ఎంతో సిన్సియర్గా ప్రేమించాడు కదా ఆ అమ్మాయిని. అమ్మాయి ఇలా చేసేసిందనమాట. తన కళ్ళ ముందే వేరే అబ్బాయితో చేయి పట్టుకుని నడవటం, నవ్వుతూ మాట్లాడుతూ వెళ్ళటం, తర్వాత తను నిలదీయలేక తనకి మెల్లగా దూరం అయిపోతాడు. ఇలా సముద్రం ఒడ్డు మీద కూర్చొని తను ఆలోచిస్తూ తను ఇలా ఎందుకు చేసిందా అని బాధపడుతూ ఉండేవాడనమాట. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒక కవితగా మార్చేశాడు. తన దుఃఖాన్ని ఒక కవితలాగా రాసుకున్నాడనమాట అజయ్. ఇలా తను ఓడిపోయాను కదా అనేసి కొద్ది రోజులైతే మరి ఎవరైనా మ్యాక్సిమం మర్చిపోవడానికి చాలా రోజులు పడుతుంది. అలాగే తను కూడా తన జ్ఞాపకాలను మర్చిపోవడానికి చాలా ట్రై చేసి లాస్ట్కి అయితే కొంచెంగా మర్చిపోతూ వస్తాడనమాట. ఇప్పుడు అతను ఒక కథలుగా మార్చి మరీ ఎంతోమందికి ఓదార్చిస్తున్నాడనమాట తన కథని. అలా ప్రేమలో ఓడిన జీవితం ముగియదు. ఒక వాక్యం చెబుతున్నాడు, నిన్ను వదిలిన ప్రేమను కాదు, నమ్మకాన్ని కాదు, ఆ గుండెను కాదు అని ఇదో ఒక వాక్యాన్ని అయితే చెప్పుకుంటూ తను బ్రతుకుతూ ఉండేవాడనమాట. ఇలా రోజులు గడుస్తూ తను ఎంతో హ్యాపీగా మళ్ళీ తన జీవితాన్ని స్టార్ట్ చేయాలని అనుకుంటాడు అజయ్. చూసారా, ఎంతో సిన్సియర్గా ప్రేమించాడు. తనకు కావాల్సినవన్నీ దగ్గర చేర్చినా కూడా ఆ అమ్మాయి తనని అలా మోసం చేయడం తప్పు కదా నిహారిక. సో నేనైతే నాకు తెలిసిన కథని మీతో ఇలా షేర్ చేసుకున్నా. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మీకు ఏదైనా కథలు తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు నా ఫోన్ నెంబర్ ఇస్తాను. మీరు నాతో మీ కథని షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.